చూడాల్సిన కలర్స్ అన్నీ చూసేసి, వేయాల్సిన స్టంట్స్ అన్నీ వేసేసి, నీ ఎమోషనల్ డ్రామాకి ఎండ్ కార్డ్ పడేసి, ఇక ఏదైనా ఒకటేలే అని ఫిక్స్ అయిన నువ్వు వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేపిస్తావు ఇంట్లో వాళ్ళతో. ఇక అక్కడి నుంచి ఇంకొక సైక్లోన్లో సర్ఫింగ్ షురు. ఇంతకు ముందు నువ్వు తీసిన సినిమాలో హీరో అండ్ హీరోయిన్ నువ్వు నీ ధడకన్ మాత్రమే, సోలో పర్ఫార్మెన్స్. మరి వెడ్డింగ్ ఈజ్ నాట్ ఏ కిడ్డింగ్. ఈ ఫ్యామిలీ ఈవెంట్లో టాప్ లెవెల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. అసలు ఎవరు వస్తారో, ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో తెలిసే లోపే ఏం డిసైడ్ అయ్యారో అది డెడికేటెడ్గా చేసేసి రిటర్న్ బస్ ఎక్కి వెళ్ళిపోతారు. పెళ్లి రోజు తెల్లవారుజామునే చలిలో మంగళ స్నానం అని ఇంటి కారిడార్లో కూర్చోబెట్టి ఒక 5-6 ఫ్యామిలీ లేడీస్ సరౌండ్ చేస్తారు. ఈ లోపల అమ్మకి ఒక ఫోన్ కాల్ వాళ్ళ పెద్దత నుంచి, ట్రైన్ ఇప్పుడే ప్లాట్ఫామ్లో ఆగింది, ఆటో పట్టుకొని ఇంటికి వస్తా, పిల్ల అండి నేను రాకముందే లేపకండి అని. ఇలా నలుగు పెట్టిన బాడీని నీళ్ళలో నానబెట్టడంతో ఈ షో స్టార్ట్ అయింది. ఇక కుంకుడుకాయలు నేనే పోస్తా అనే కాంతమ్మ, సాంబ్రాణి నేనే వేస్తా అనే శేషమ్మ, బాసికం నేనే గడతా అనే బేబమ్మ, పారాణి నేనే రాస్తా అనే పిన్నమ్మ, గోరింటాకు పని నాదే అనే గౌరమ్మ, నేను తెచ్చిన పంచే కట్టాలనే పంతంతో కూర్చునే పెద్దమ్మ, దిష్టి మాత్రం నేనే తీస్తా అని ఫిక్స్ అయిపోయిన దేశమ్మ. మొత్తానికి కోరికలన్నీ తీర్చేసుకునే పనిలో ఉంటారు మన ఫ్యామిలీ లేడీస్. ఈ ప్రాసెస్ని తెగ ఎంజాయ్ చేస్తూ మురిసిపోయే లోపే అమ్మకి చెలికత్తెల నుంచి ఇంకొక సమాచారం ఇలా, మీ పెద్ద ఆడపడుచు అత్తగారి 2వ తమ్ముడికి పెళ్లి కార్డు పోస్టులో పంపారంటగా, అది పద్ధతిగా లేదని మీ అన్నయ్య గారు పెళ్లికి రానని కూర్చున్నారంట. ఇలాంటి ఇగో సిగ్నేట్ అవడంతో ఇక్కడి నుంచి క్లాసికల్ మ్యూజిక్ స్టాప్ అయ్యి రాక్ మ్యూజిక్ రోల్ అయింది. ఇంతలో ఫోటోగ్రాఫర్ని హైజాక్ చేసి పెళ్లి కొడుకుని పక్కకి తోసి ఒక చైర్ వేసి పందిరి కింద కూర్చోబెట్టింది చెల్లి. ఖాళీగా ఉన్నాడు కదా అని పెళ్లి కొడుకు ఇంట్లో మర్యాదలు చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కూతురు మేనమామ పక్కన కూర్చొని ఏదో కబుర్లు చెప్తా ఉంటే ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఒక క్యారెక్టర్ సడన్గా అపియరెన్స్ ఇచ్చింది. ఏ బాబు కళ్యాణ్, బాగున్నావా? బస్ లేట్ అయింది, అందుకే ఇప్పుడు వచ్చా. నా పెద్దమ్మాయి మందారానికి పెళ్ళి అయిపోయిందిగా, ఇదిగో మా చిన్నమ్మాయి కనకాంబరం, మీ ఇద్దరు చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళు అనే ఇంట్రడక్షన్తో పాటు, మీ ఎదురింటి స్వీటీకి పెళ్లి చేసి పడేశారా, అప్పుడెప్పుడో మీ ఇద్దరిని డాబా పైన చుట్టమే, సర్లే నాకు చాలా పనులున్నాయి లోపల అని మనశ్శాంతిగా ఆ మహాతల్లి అటు వెళ్ళిపోతే, పెళ్లి కూతురు మేనమామ లేచి వాళ్ళింటికి ఇటు వెళ్ళిపోతే, ఈ లేత ముదురు వయసులో కుదిరిన ఈ పెళ్ళి సాయంకాలానికి పీటలకెక్కిద్దా లేకపోతే ప్యాకప్ అయ్యిద్దా అని ఒక్కటే డౌటు. కనీసం టెన్షన్కి టాయిలెట్కి వెళ్దామంటే ఆ పంచతాడు 2వసారి కట్టుకోవడానికి కుదిరిసావదు. ఇక సాయంకాలం పెళ్లిలో మండపం బయటే పెళ్లి కొడుకు కాళ్ళు మావాడు కడగడు అనే సింగిల్ డైలాగ్తో మళ్ళా సర్కస్ స్టార్ట్ అయింది. సారెలో సలివిడి 10 గ్రాములు తక్కువైంది, పెళ్లి కూతురికి మేకప్ ఎక్కువైంది, అల్లుడు కాళ్ళు కడగడానికి మీరు తెస్తా అన్న వెండి పళ్ళెం సంగతి ఏమైంది, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్న జీలకర్ర బెల్లం కనపడకుండా పోయింది అనే డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూనే ఉంటాయి. ఇలా కంగారు పెట్టి కన్ఫ్యూజ్ చేసి థ్రెడ్ చేతికిచ్చి అమ్మాయి మెడకి చుట్టేయి అని పంతులు అనగానే గంపెడు పూలు ఒకేసారి గుమ్మరిస్తారు. ఇది ఆ ఫోటోగ్రాఫర్ సర్ప్రైజ్ క్రియేటివిటీ షాట్ అంట. ఇది మొహం మండ. ఆ షాక్లో ఎన్ని ముడులు వేసామో కూడా ఒక డౌటే. అసలు సగం పెళ్ళిళ్ళు ఈ ముడి సరిగ్గా వేయకపోవడం వల్ల అటకెక్కుతున్నాయేమో అని నా అనుమానం. కొంచెం టైం ఇవ్వాలి కదా, పూలు ఎంతమందికి పంచినా పెళ్ళి ఒకరితోనేగా. ఇక వెంటనే బయటికి లాక్కెళ్ళి కనపడని ఆ నక్షత్రాన్ని కనిపించింది అని ఒప్పించి ఇక పో అని అందరూ థియేటర్ వెకేట్ చేస్తారు. ఇక్కడితో డెడ్ ఎండ్. ఇంకా అయితే ఒక్క విషయం, నువ్వు చేసుకునేది లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా, అసలు ఇంటర్ కాంటినెంటల్ మ్యారేజ్ అయినా, గర్భగుడికి వచ్చేసరికి ఫ్రీ దర్శనం లైన్
స్పెషల్ దర్శన్ లైన్తో జాయిన్ అయినట్టు పెళ్ళి అనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వచ్చేసరికి ఎవడిదైనా ఇదే సిలబస్. అది